హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్న అఫీషియల్. నేను మీ జ్యోత్స్నని. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఒక చిన్న టిప్ చెప్పడానికైతే నేను వచ్చేసానండి. ఆ టిప్ ఏంటంటే, మనం పెన్నులు రీఫిల్స్ ఇంక్ అయిపోయిన తర్వాత పెన్నులు పడేస్తాం కదండి. ఆ పెన్నులు అనేది పడేయకుండా ఇట్లా క్యాప్లు అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా క్యాప్కి ఇది ఉంది కదండి, ఇది చక్కగా ఇలా దగ్గరగా మంచిగా ఉన్న క్యాప్స్ని అయితేనే తీసుకోవాలి. ఇలా ఇది వెడల్పుగా అయిపోయే క్యాప్లను అయితే తీసుకోకూడదండి. ఇవైతే పనికిరావన్నమాట. ఈ క్యాప్లు మనం బట్టలు ఆరేస్తాం కదండి, క్లిప్పులు పెట్టుకుంటాం కదా బట్టలు పడిపోకుండా. ఆ క్లిప్పులు బదులు ఇవి యూజ్ చేయవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను బట్టలకి ఇవి పెట్టి చూపిస్తాను. పెన్ను క్యాప్లు అనేది పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా బట్టలు ఆరేసిన తర్వాత ఇలా పెన్ క్యాప్లని ఇలా పెట్టుకుంటే మనం క్లిప్పులు పెట్టుకున్నప్పుడు ఎలా పడిపోకుండా ఉంటాయో ఇవి కూడా అంతే గట్టిగా ఉంటాయండి. బట్టలు అనేది కిందకి పడిపోకుండా ఉంటాయి. నేనైతే ఇక్కడ వరుసనే పెన్ క్యాప్లనే పెట్టానండి. చూడండి, బట్టలు అయితే కిందకి పడిపోకుండా ఎంత చక్కగా స్టిఫ్నెస్గా ఉన్నాయో. ఇక మీదట ఎవరు కూడా ఇలా పెన్నులు అయిపోయినప్పుడు పెన్ను క్యాప్లు పడేయకుండా ఈ పెన్ను క్యాప్లు అనేది ఇలా ఉంచుకొని చక్కగా ఇలా బట్టలకి యూజ్ చేసుకోండి. క్లిప్పులు కొనాల్సిన అవసరం కూడా ఉండదు. ఇవి గట్టి క్యాప్లు తీసుకుంటే మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి. బట్టలు పడిపోకుండా చక్కగా చాలా స్టిఫ్గా నిలబడిపోయి ఉంటాయి. ఇలా ఉన్న క్యాప్లను అయితే యూజ్ చేయొద్దు. చక్కగా మంచిగా ఉన్న క్యాప్లనే యూజ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్